అందరికీ నమస్కారం అండి. శ్రీకృష్ణ అనే పేరు పలకగానే తప్పకుండా మన నోటి నుంచి రాధ అనే పేరు తప్పకుండా వస్తుంది. గొప్ప ప్రేమికులైన రాధాకృష్ణులు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? కృష్ణుడు రాధని మోసం చేశాడా? రాధాదేవి ఎలా మరణించింది? కృష్ణుడు మొదటిసారిగా ఎప్పుడు ఏడ్చాడు? చివరగా వేణువును ఎప్పుడు వాయించాడో మొదలైన అనేక విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ద్వాపర యుగంలో నారాయణుడు కృష్ణుడిలా అవతరించాడు. ఇందుకు రెండు కారణాలు. ఒకటవది ప్రేమ గొప్పతనం వివరించటం కోసము, రెండవది చెడు మీద మంచి ఎప్పుడైనా గెలుస్తుంది అని నిరూపించటం కోసము. రాధాదేవి యమునా నది సమీపంలో రావళ్ అనే గ్రామంలో విషభాను మరియు కీర్తికి జన్మించింది. రాధాదేవి పుట్టినప్పటి నుంచి కళ్ళసలు తెరవలేదు. తల్లిదండ్రులు అయ్యో మా బిడ్డ అందురాలుగా జన్మించింది అని బాధపడేవాళ్ళు. కానీ ఎప్పుడైతే కృష్ణుడు ద్వారకకు రాగానే కృష్ణుడి చెయ్యి రాధకు తగలగానే రాధాదేవి కళ్ళు తెరిచి మొదటిగా కృష్ణుడిని చూస్తుంది. ఆ రోజు నుంచి రాధాకృష్ణుల ప్రేమ మొదలైంది. చిన్నప్పటి నుంచి ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయేవారు. ఎంతోమంది రాక్షసులు కృష్ణుడిని చంపటానికి వచ్చినప్పుడు కృష్ణుడికి ఏమన్నా అవుతుందేమోనని రాధాదేవి చాలా బాధపడేది. శ్రీకృష్ణుడికి వేణువన్నా రాధాదేవి అన్నా చాలా ఎక్కువ ఇష్టము. శ్రీకృష్ణుడు తనకిష్టమైన వేణువుని వాయిస్తూ ఉన్నప్పుడు రాధాదేవి ఎక్కడ ఉన్నా పరిగెత్తుకుంటూ వచ్చేది. వీళ్ళిద్దరూ యమునా నది దగ్గర గంటల తరబడి సమయం గడిపేవాళ్ళు. చిన్నప్పుడు నిధివనంలో బ్రహ్మదేవుడి దీవెనలతో రాధాకృష్ణుల వివాహం జరిగిందని కూడా చెప్తుంటారు. అలా వాళ్ళిద్దరూ సంతోషంగా గడుపుతున్న సమయంలో శ్రీకృష్ణుడు రాధను వదిలేసి కంసుడిని చంపటానికి వెళ్లాల్సిన సమయం వస్తుంది. శ్రీకృష్ణుడు బృందావనంలో ఉన్న అందరికీ నేను వెళ్తున్నాను అని చెప్తాడు. యశోదమ్మకు తెలుసు ఇక కృష్ణుడు రాడు అని. శ్రీకృష్ణుడు రాధ దగ్గరికి వెళ్ళి వెళ్తున్నా అని చెప్పినప్పుడు రాధాదేవి బోరున ఏడుస్తుంది. నిన్ను వదిలి నేనుండలేను అని బాధపడుతుంది. శ్రీకృష్ణుడు రాధాదేవి దగ్గరికి వెళ్ళి వెళ్తున్నానని చెప్పి రాధాదేవి దగ్గర ఒక మాట తీసుకుంటాడు. నా కారణంగా నువ్వు ఒక కన్నీరు బొట్టు కూడా వదలకూడదు, నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి అంటాడు. శ్రీకృష్ణుడు మధురకు వెళ్ళిపోతాడు. రాధాదేవి మాత్రము శ్రీకృష్ణుడి నామం జపిస్తూ బృందావనంలో ఉండిపోతుంది. ఆ తరువాత రాధాదేవి గురించి చాలా తక్కువగా చెప్పబడింది. శ్రీకృష్ణుడు మధురకు వెళ్ళి కంసుడిని హతమార్చి దేవకీ వసుదేవులను చెరసాల నుంచి విడిపిస్తాడు. తరువాత మధుర నుంచి ప్రజారక్షణ కోసం ద్వారకా నగరాన్ని స్థాపిస్తాడు. శ్రీకృష్ణుడిని ద్వారకాధీశుడు అని పిలిచేవారు. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి, సత్యభామ మొదలైన 8 మందిని వివాహం చేసుకున్నాడు. 16,000 మంది యువరాణులను చెరసాల నుంచి రక్షించి వివాహం చేసుకుంటాడు. ఇంతమందిలో కూడా శ్రీకృష్ణుడికి రుక్మిణి అంటే చాలా ఇష్టము. కేవలము శ్రీకృష్ణుడి పేరు గురించి విని అతని ప్రేమలో పడిపోతుంది. శ్రీకృష్ణుడి కోసం తన అన్నతోనే గొడవపడి అతనికి ఒక లేఖ రాసి పంపుతుంది. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి ప్రేమను చూసి ఇష్టపడి రుక్మిణిని పెళ్లి చేసుకుంటాడు. శ్రీకృష్ణుడు రాధని అంతగా ప్రేమించినప్పుడు రాధనే వివాహం చేసుకోవచ్చు కదా అని అందరికీ సందేహం వస్తుంది. కేవలము పెళ్లి చేసుకుంటేనే ప్రేమ ఉన్నట్లు కాదు. కొన్ని సంవత్సరాల తర్వాత రాధాదేవి అన్ని బాధ్యతలు పూర్తి చేసుకొని ద్వారకలో కృష్ణుడి దగ్గరికి వచ్చేస్తుంది. రాధని కృష్ణుడు తప్ప ఇంకెవరూ గుర్తుపట్టలేరు. అలా రాజభవనంలో పనిచేసుకుంటూ ఉండేది. శ్రీకృష్ణుడు కూడా ఆమెను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు. రాధాకృష్ణుల దేహాలు వేరైనా వీళ్ళ ఆత్మ మాత్రం ఒకటే. అసలైన ప్రేమ అంటే రాముడు సీతాదేవి ప్రేమ గురించే అందరికీ తెలుసు. కానీ రాధాకృష్ణుల ప్రేమ వెనుక ఉన్న కథల గురించి చాలామందికి తెలియదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.